ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేక హోదా రాదేమోననేటటువంటి ఒక ఆవేదనతో ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రాష్ట్రంలో పెరుగుతూ ఉంది. ఇది చాలా బాధాకరం, ఆందోళనకరం. ఈ రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో హోదా రావడం లేదనేటటువంటి బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి లక్ష్మయ్య గారి కుటుంబాన్ని పరామర్శించారు. తిరుపతిలో మునికోటి ఆత్మ బలిదానం తర్వాత నెల్లూరులో లక్ష్మయ్య గారు, గుడివాడలో ఉదయభాను గారు, తాజాగా ఈ రోజున కర్నూలులో లోకేష్ అనేటటువంటి వ్యక్తి కూడా గుండెపోటుతోటి హోదా రాదు అనేటటువంటి మనస్తాపంతో చనిపోయినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారు వీరు కాగా కృష్ణా జిల్లాలో సుబ్బారావు అనేటటువంటి వ్యక్తి, పశ్చిమ గోదావరి జిల్లాలో దుర్గాప్రసాద్ అనేటటువంటి వ్యక్తి కూడా ఆత్మహత్యకు పాల్పడినటువంటి సంఘటనలు ఇప్పటిదాకా జరిగినాయి. ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా మీద అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ కూడా ఏపీ ప్రజల చెవుల్లో రింగుమంటూ ఉన్నాయి. ఏపీని అన్యాయంగా విభజిస్తున్నారు కనుక ప్రత్యేక హోదా అనేటటువంటిది 10 ఏళ్ళు ఉండాల్సిందే, మేమే అధికారంలోకి వస్తాం, తర్వాత మేమిస్తాము 10 ఏళ్ళు అనేటటువంటి ఆ రోజు బీజేపీ ఎంపీ వెంకయ్యనాయుడు గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రత్యేక హోదా అనేటటువంటిది రాకపోతే ఏపీకి భవిష్యత్తు లేదు అనేటటువంటిది ఆ రోజు పార్లమెంటులో మాట్లాడినటువంటి మాటలు విన్నటువంటి ఏపీ ప్రజలు ఈ రోజున ఇంత మోసంగా, ఇంత దగాగా, ఇంత అవమానకరంగా ఏపీకి మొండి చెయ్యి చూపిస్తున్నటువంటి పరిస్థితిని చూసి గుండెలు ఆగిపోతున్నాయి. ఆత్మహత్యలు చేసుకోవాలనేటటువంటి ఒక ప్రేరణ ఇవాళ అనేక మందిలో కలుగుతుంది. కేంద్రం దీన్ని సీరియస్గా తీసుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదేదో ప్రత్యేక హోదా సంజీవన, లేకపోతే వాళ్ళు మగబిడ్డిస్తామంటే అత్తకేం బాధ అన్నట్లుగా అక్కడేదో కేంద్రం చాలా ఇస్తున్నట్లు, ఈయనేదో మోసుకొస్తున్నట్లు మాట్లాడకుండా ప్రత్యేక హోదా అనేటటువంటిది ఏపీ ప్రజల హక్కు అనేటటువంటిది చంద్రబాబు గారు కూడా ఎట్లా అయితే ఒక మునికోటిలాగా, ఒక లక్ష్మయ్యలాగా ఆయన కూడా నరనరాన జీర్ణించుకోవాలి, ప్రత్యేక హోదా అనేటటువంటి దాన్ని సాధించుకోవాలనేటటువంటి ఒక తపన చంద్రబాబు గారికి కలగాలని చెప్పి ఈ రోజున మేము కోరుకుంటూ ఉన్నాం. ఆత్మహత్యలు సమస్యకి పరిష్కారం కాదు, మేము పదే పదే చెప్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేశారు, ఎవరు ఆత్మహత్యలకి పాల్పడవద్దు, బతికి సాధించుకుందాం ప్రత్యేక హోదాని. ఎందుకు ప్రత్యేక హోదా రాదో మనం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుదాం, చంద్రబాబు నాయుడు గారి కేంద్రాన్ని గట్టిగా అడిగే విధంగా నిలదీద్దామనేటటువంటిది ఈరోజు జగన్ గారు ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలకి పాల్పడొద్దు అనేటటువంటిది మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ రోజున ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ప్రత్యేక హోదా వల్ల ప్రత్యేకించి ఒరిగేది లేదు అనేటటువంటిది మాట్లాడడం అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరం. ఇది తెలుగు ప్రజలకి, ప్రధానంగా ఏపీకి తీరని ద్రోహం జరుగుతోంది అనేటటువంటిది మరొకసారి చెప్తూ ఉన్నాం. ఆ రోజు పార్లమెంట్లో రాజ్యసభలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేటటువంటి దాని మీద ఎందుకు ఆ రోజు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు పట్టుబట్టారు. ఈ రోజు అధికారంలోకి వచ్చాక, కేంద్ర మంత్రి అయ్యాక హోదా అనేటటువంటిది కాకుండా మరొకటి ఇస్తామనేటటువంటి మాట ఆయన నుంచి ఎందుకు వస్తోంది? ప్రత్యేక హోదా రాకపోతే ఏపీకి న్యాయం జరగదు అని ఆ రోజు రాజ్యసభలో ఒక ఎంపీ గారు వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? 5 ఏళ్ళు సరిపోదు అన్నారు. ఎందుకు 5 ఏళ్ళు సరిపోదన్నారు? ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఉండాలి. ఒక పరిశ్రమ పెట్టాలంటే ఒక పరిశ్రమ వచ్చి అది ఎస్టాబ్లిష్ అయ్యి దానికి సంబంధించినటువంటి పూర్తిగా రాయితీలు ఉంది, అందరికీ ఉపాధి కల్పించి ఆ పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే ఒక 5 ఏళ్ళు సరిపోదు. కాబట్టి 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఉంటేనే పారిశ్రామికంగా మేలు జరుగుతుంది అనేటటువంటి ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడినటువంటి మాట. అంటే పారిశ్రామిక రాయితీలు అనేటటువంటివి ప్రత్యేక హోదా ఉంటేనే వస్తాయని ఆ రోజు మీకు తెలిసి రాజ్యసభలో మాట్లాడారు. ఈ రోజునేమో ప్యాకేజీతో అవి ఇస్తామని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్యాకేజ్ ఇస్తే ప్రత్యేక హోదాకి పారిశ్రామిక రాయితీలకి సంబంధం లేదని ఆయన చెప్తూ ఉన్నారు, మాట మారుస్తున్నారు.
ప్రత్యేక హోదా వల్లనే పారిశ్రామిక రాయితీలు రావు, విడిగా కూడా పారిశ్రామిక రాయితీలు వస్తాయని చెప్పి చంద్రబాబు గారు మాట మారుస్తున్నారు. కానీ ఇది వాస్తవం కాదు. ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి 11 రాష్ట్రాలకు తప్ప ఏ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు పారిశ్రామిక రాయితీలు ఇచ్చినటువంటిది లేదు. పారిశ్రామిక రాయితీలుగా కేంద్రం ఇచ్చినటువంటి ఒక ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి రాయితీలు చూస్తే నిజంగా ఇవాళ ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే ఇవాళ పారిశ్రామికంగా జరిగేటటువంటి అభివృద్ధి శూన్యం అనేటటువంటిది తెలుస్తూ ఉన్నది. ఇవాళ హైదరాబాద్లో ఇదేదో హైదరాబాద్ శాశ్వతంగా ఉంటుంది అనేటటువంటి దానితోటి మొత్తం కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్వెస్టర్లందరూ కూడా ఇవాళ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు హైదరాబాద్లో. ఇది ఒక రాజధాని అనుకున్నారు. దాదాపు 90% ఏపీ నుంచి వచ్చినటువంటి పెట్టుబడులన్నీ కూడా ఇవాళ హైదరాబాద్లో కేంద్రీకృతమైనాయి. ఐటీ చూసుకుంటే 100% ఐటీ పూర్తిగా హైదరాబాద్ మీద ఆధారపడి ఉంది, ఇక్కడే ఉన్నాయి. ఇవి ఎక్కడికి ఇక్కడ తరలిపోయేటటువంటి అవకాశం లేదు. ఈ పోటీని తట్టుకుని ఏపీకి పారిశ్రామికంగా అందరూ ముందుకు రావాలంటే, అక్కడ పెట్టుబడులు పెట్టాలి అంటే మీరు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎట్లా రాయితీలు ఇస్తారు? అట్లా ఇచ్చినటువంటి చరిత్ర ఇప్పటిదాకా ఎక్కడైనా ఉందా? ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి రాష్ట్రాలకే మీరు ఎక్సైజ్ రాయితీ కల్పించారు, కస్టమ్స్ రాయితీ కల్పించారు, ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కల్పించారు. ఈ మూడు కూడా మిగతా ఏ రాష్ట్రానికి మీరు ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి 11 రాష్ట్రాలకి తప్ప. కానీ ఇవాళ ఏపీ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఏదో మూటలు ఇచ్చేస్తామన్నట్లు, ఏదైనా డబ్బే కదా అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. హోదా అనేటటువంటిది లేకుండా, ఒక హక్కుగా లేకుండా, దయాదాక్షిణ్యాలతోటి కేంద్రం అనుకూలంగా ఉంటే వచ్చినంత 10 రూపాయలు ఎక్కువ వచ్చినంత అనేటువంటి విధంగా, ఇక్కడేమో ఏపీ ప్రభుత్వం అడుక్కునేటటువంటి విధంగా ఇవాళ ప్యాకేజీ తోటి సరిపడదామనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా ఈ రోజున అక్కడ పోటీని తట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. పారిశ్రామికంగా ఒక హైదరాబాద్ని కాదని, ఒక తమిళనాడుని కాదని, ఒక కర్ణాటకని కాదని ఏపీకే ఎందుకు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి? ఇంత పోటీని తట్టుకుని మధ్యలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి, రాజధాని ఇంకా నిర్మాణం కానటువంటి రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ప్రత్యేక హోదా ద్వారా ఇచ్చినటువంటి రాయితీలు తప్ప మరొక ఆకర్షణ అక్కడ ఏమీ లేదు. ప్రత్యేక హోదా ఇస్తేనే పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి, ప్రత్యేక హోదా ఇస్తేనే అక్కడ ఉద్యోగ ఉపాధి కల్పన అనేటటువంటిది జరుగుతుంది, అభివృద్ధి అనేటటువంటిది జరుగుతుంది. మీరు ఆర్థిక ప్యాకేజీని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అక్కడ 1,00,000 కోట్ల రూపాయల 1,50,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తే ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ల లెక్కల గుట్టేంటనేటటువంటిది తేల్చారు. ఏదైతే కేంద్ర పథకాల ద్వారా వచ్చేటటువంటి అన్నిటినీ కూడా కేంద్రం ఒక ప్యాకేజీని తయారు చేసి ఆల్రెడీ ఇవ్వాల్సినటువంటి ప్రకటించినటువంటి దాన్ని అంతటినీ కూడా ఒక ప్యాకేజ్ అనేటటువంటి ఒక భారీ మొత్తం ఇస్తున్నట్లుగా ప్రకటించింది. నితీష్ కుమార్ తేల్చిన లెక్క ఏంటంటే, బీహార్కి ఏదైతే కేంద్రం ఇవ్వాల్సిందో, కట్టుబడి ఉందో, హామీలు ఇచ్చిందో, లేకపోతే పథకాల ద్వారా ఇవ్వాల్సిందో వాటన్నిటినీ ప్యాకేజీ కింద ఇచ్చింది. మహా అయితే ఒక మొత్తం ఈ లెక్క తేలిస్తే ఒక 5,000 కోట్ల రూపాయలు మాత్రమే అధికంగా ఈ బీహార్ ప్యాకేజీలో ఉంది. అది నితీష్ కుమార్ గారి గొప్పతనం. ఒక పరిపాలన అనుభవం అంటే అలా ఉండాలి, ఒక పరిపాలన దక్షత అంటే నితీష్ కుమార్లా ఉండాలి. మీరు 1,00,000 కోట్ల రూపాయల ప్యాకేజీ చూపి మమ్మల్ని ఆశల పల్లకిలో ఊరేగించొద్దు. మీరు ఇచ్చినటువంటిది ఇంకో 5,000 కోట్ల రూపాయల అదనం చూపించి ఈరోజు బీహార్ ప్రజల్ని మోసం చేస్తున్నారు. మాకు ఈ ప్యాకేజ్ అక్కర్లేదు, మాకు హోదానే కావాలి, ప్రత్యేక హోదా అనేటటువంటిది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మరి అపార అనుభవం, అపరచాణిక్యుడు అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా మీద పట్టుబట్టకుండా ఇక్కడ బలిదానాలు జరుగుతున్నా, మొత్తం కూడా ఇవాళ ఏపీ భవిష్యత్ అనేటటువంటిది అగమ్యగోచరంగా తయారవుతుందని తెలిసినప్పటికీ కూడా ప్రత్యేక హోదా మీద మాట్లాడకుండా 1.5 గంటల సేపు ఆయన కూర్చుని మాట్లాడింది. ఏం మాట్లాడారంటే చాలా స్పష్టంగా నిన్న కూడా ఆయన కమిట్ అయ్యారు. నేను ప్యాకేజీలు కోరాననేటటువంటిది ఆయన మాటల్లోనే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇవాళ ప్యాకేజీలు కాదు మాట్లాడాల్సింది, ప్రత్యేక హోదా రాకుండా మేము ఏపీని కాపాడుకోలేము, ఏపీ ప్రజలకి న్యాయం చేయలేము అని నిజంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర సూటిగా నిర్మోహమాటంగా చెప్పగలిగి ఉంటే సాధ్యమయ్యేది ప్రత్యేక హోదా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. నిన్న నాకు మీద ఏం కేసులు ఉన్నాయని నేను భయపడుతున్నానని అంటున్నారు. ఏం కేసులు ఉన్నాయనేటటువంటిది ఇంకా మీకు చెప్పాలా? ఇంకా మీకు ఎవరి కళ్ళల్లోకి మీరు సూటిగా చూడకుండా అబద్ధాలు చెప్పదలుచుకున్నారు? మీరు అడ్డంగా దొరికిపోయినటువంటి విషయం తెలుసు. మీరు ఒక దొరికిపోయిన దొంగలాగా ఈరోజు ప్రజల ముందు ఉన్నారు. చివరికి ఒక ఎమ్మెల్సీ సీటు కోసం, ఆ ఓట్ల కోసం ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి మీరు బరి తెగించారు. కోట్ల రూపాయల ఆ రకంగా మీరు ఒక కుంభకోణానికి పాల్పడినటువంటిది తెలిసి కూడా
ఇంకా దబాయిస్తున్నారు, నేను నా మీద ఏం కేసులు ఉన్నాయనేటటువంటిది. ఆ కేసు కోసమే కదా ఇవాళ కేంద్రం దగ్గర సాగిలపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా సరే మీరు కేంద్రంతోనో లేకపోతే కేసులకు భయపడకుండా ఎలా పోరాడాలో నేర్చుకోండి. ప్రజల ప్రయోజనాలని, రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టకండి. ఈరోజు ప్రత్యేక హోదా కోసం మీరు గట్టిగా నిలబడకపోవడానికి మీ పిరికితనం, మీ భయమే కారణంగా కనపడుతోంది తప్ప మరొకటి కాదు. దానికోసం ఈ రోజున ఆ ఆర్థిక ప్యాకేజ్ ఏదో మగబిడ్డని, దానికి మనందరం కూడా ఏదో చాలా సంతోషించాలని ఈ రకమైనటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పొద్దు. దయచేసి ఈ రోజున పారిశ్రామిక రాయితీలు జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం ఇచ్చినటువంటి లేఖలో కూడా, వాళ్ళు సమాధానం ఇచ్చినటువంటి లేఖలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక కేటగిరీ హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేకపోతున్నాము కనుక పారిశ్రామికంగా కూడా మేము రాయితీలు ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటిది కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి రిప్లై. కనుక ఈ రోజున పారిశ్రామిక రాయితీలు చాలా బ్రహ్మాండంగా వస్తాయని మీరు చెప్తున్నటువంటి మాట చాలా అవాస్తవం. ఆర్థిక ప్యాకేజ్ అనేటటువంటిది కూడా అది ఈ రోజున ఇప్పటికిప్పుడు జరిగేటటువంటిది కాదు. మీరు ఆంధ్రప్రదేశ్కి ఒకసారేమో లెటర్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పి లెటర్ ఇచ్చి మోసం చేశారు. ఈ రోజున ప్రత్యేక హోదా సాధించకుండా ఆర్థిక ప్యాకేజీతో సరిపోతుంది అనేటటువంటి వైఖరితోటి మరలా మీరు ఏపీని మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి, బలిదానాలతో కళ్ళు తెరవండి, మా పోరాటాలతో కళ్ళు తెరవండి. ప్రజల ఆకాంక్షల్ని చూసైనా సరే మీరు భయపడకుండా నిలబడండి. ఈ రోజున రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటిది చెప్తా ఉన్నారు. రైల్వే ప్రాజెక్టులు వస్తాయి, ఆర్థిక ప్యాకేజీ కింద ఇంకా చాలా వస్తాయి అనేటటువంటిది మాట్లాడుతున్నారు. రైల్వే ప్రాజెక్టులు 20 ఏళ్ల నుంచి మొదలవుతోంది. దాదాపు ఒక 30,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్లుగా ఇవాళ లెక్కలు చూపిస్తున్నారు. కానీ ఇవాళ 30,000 కోట్ల రూపాయలు ప్రకటనే. ఆ ప్రకటన 15-20 ఏళ్లు గడిచినా కూడా ఆ డబ్బు అందినటువంటిది లేదు. రైల్వే ప్రాజెక్టుల ఆచరణలో జరుగుతున్నటువంటిది లేదు. ఈ ఆర్థిక ప్యాకేజీలు కూడా అదే రకంగా ఉంటాయి. వాళ్ళు ఏదో ఇచ్చినట్టు ప్రకటించినట్టు కాగితాల మీద చూపిస్తారు, కానీ ఆ నిధులు వచ్చేటప్పటికి 30-50 ఏళ్లు పడుతుంది. కనుక ఇలా అడుక్కు తినేటటువంటి దీన స్థితికి ఏపీ ప్రజలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఏపీని అన్యాయంగా విభజించారు. అది మన హక్కు, అంతే తప్ప ప్యాకేజీలతోనో లేకపోతే పుణ్యకాలాన్ని కాస్త ఇలాంటి ప్రకటనలతో గడపచ్చనేటటువంటి కేంద్రం కుటిల ఎత్తుగడలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒత్తాస పలకడం అనేటటువంటిది క్షమించరానటువంటి నేరం. మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు బంద్ కూడా దీన్ని విజయవంతం చేయాలి. దీన్ని విజయవంతం చేసేటటువంటి బాధ్యతను ప్రజలు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. రేపటి బంద్ని విజయవంతం చేయడం ద్వారా కేంద్రం దగ్గర మీరు అడగండి, మేము మీకు సహకరిస్తున్నాం. బంద్ను ఏపీ ప్రజలు అనేటటువంటిది ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఒక పక్కన, మరొక పక్కన బంద్ అనేటటువంటిది కూడా ఒక సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి ఈరోజు ప్రజలు చాలా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా కుటిల ఎత్తుగడలతోటి తన అధికార దుర్వినియోగాన్ని చేసి ఈరోజు బంద్ని ఎలా విఫలం చేయాలనేటటువంటి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లుగా మాకు తెలుస్తోంది. కార్యకర్తలని, నాయకుల్ని ముందస్తుగా అరెస్టులు చేయడం, లేకపోతే రేపు ముందుగానే తెల్లారుజామునే అరెస్ట్ చేసి బంద్ని విఫలం చేయాలనేటటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. దయచేసి మీరు ఇలాంటి ఒక దొంగచాటు ఆలోచనలు మానుకోండి. బంద్ని విజయవంతం చేయడం ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు ఢిల్లీ వెళ్లి ఈ రోజున ఏపీలో జరుగుతున్నటువంటి ఒత్తిడి మేము ప్రజలకు ముఖం చూపించలేము, ప్రత్యేక హోదా లేకపోతే ఏపీకి భవిష్యత్తు లేదు, ఏపీకి ఆక్సిజన్ లేదు, ఏపీ చచ్చిపోతుంది అనేటటువంటిది మీరు మరొకసారి కేంద్రం దగ్గర కూర్చుని సాధించి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉందనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నాం. రేపటి బంద్ అనేటటువంటిది ఈ రోజు మన ఏపీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. నిజానికి రక్షాబంధన్, రాఖీ పండుగ సందర్భంగా బంద్ పిలుపునివ్వడం అనేటటువంటిది బాధాకరమే అయినప్పటికీ కూడా ఈ రోజు అంతకంటే మించినటువంటి ఒక ప్రయోజనం కోసం ఇస్తున్నాం. ఒక రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ఒక రాష్ట్రాన్ని మోసపూరితంగా ఈ రోజున పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో బంద్ పిలుపునివ్వడం ద్వారా పండగ రోజు కూడా ప్రజలు పండగ చేసుకోకుండా ఒక బంద్ని నిర్వహించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడైనా సరే ప్రధానమంత్రి కళ్ళు తెరవండి, ఇప్పుడైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవండి అని చెప్పడం కోసమే రేపు రాఖీ రోజున ఈ రోజున బంద్ అనేటటువంటిది ఒక సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ విషయాలని దృష్టిలో పెట్టుకునైనా సరే చంద్రబాబు గారు మరొకసారి ఏపీకి ఇంకొకసారి వెన్నుపోటు పడుద్దామనేటటువంటి ప్రయత్నం నుంచి బయటికి రావాలని చెప్పి కోరుతూ ఉన్నాం.
ఇది ఇందాక నేను చెప్పాను, ఇది ఏ పండగ అనేటటువంటిది కాదు. పండగ కంటే కూడా ఏపీ ప్రాణం అనేటటువంటిది, ఈరోజు ప్రత్యేక హోదా అనేటటువంటిది ఏపీకి సంబంధించినటువంటి ఒక ప్రాణం, ఒక ఆక్సిజన్. ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి, ఏపీని కాపాడుకోవడానికి ఒక రాఖీ కాదు, లేకపోతే ఒక రంజాన్ కాదు, ఏ పండగ అయినా సరే ఈ రోజున ఒక బంద్ అన్నిటికంటే ఒక మేము ప్రాముఖ్యత ఇస్తున్నామని చెప్పడానికి, ఒక పండగ కంటే కూడా ఏపీకి సంబంధించినటువంటి ప్రయోజనానికి ప్రాముఖ్యతనిస్తున్నామని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీన్ని వినేటటువంటి మనసు పాలకులకు ఉండాలి, చూసేటటువంటి కళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి.